అందరికీ నమస్తే. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట ఎలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి అన్నట్లు గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఇద్దరు కలిసి గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ మాదిరి ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలున్నా కానీ అధికారాన్ని మొత్తం అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎన్నికలను అయితే నిర్వహించింది మనం చూసినాం. నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలలో బీహార్ రాష్ట్రంలోని బంకిపూర్ నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాలుగా అక్కడ బీజేపీకి సిట్టింగ్ స్థానాన్ని భారీ మెజార్టీతోని అక్కడ పీకే ఆయనకు సంబంధించినటువంటి జన స్వరాజ్ పార్టీ దగ్గర 19,500 ఓట్ల మెజార్టీతోనే అయితే బీజేపీని చిత్తుగా ఓడించి అక్కడ ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దీన్ని బట్టి చూడవచ్చు, గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో ఇదొక ఉదాహరణ కింద చెప్తాం. మనం చూసుకున్నట్లయితే ఇటీవల బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో భరత్ తివారీ అనేటటువంటి ఒక యువకుణ్ణి అత్యంత నిరంకుశంగా ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా దగ్గర 23 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తే ఆ నీట్ పేపర్లను కూడా మార్కెట్లో పల్లి బఠానీలకు అమ్మినట్లు పేపర్లు అమ్మి అడ్డంగా దొరికిపోయి దాదాపు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణమైనరు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున దీని మీద కొట్లాడడంతో దిక్కుతోచని స్థితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దిగి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ దేశంలో బీజేపీ పతనం మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ స్థానాన్నే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉప ఎన్నిక మనం తీసుకున్నట్లయితే గత సంవత్సరం డిసెంబర్లోనే అక్కడ ఎన్నికలు జరిగినాయి. భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతోనే అక్కడ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిని కూడా మార్చిండ్రు. అయినా కానీ బీజేపీ అక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవన్నీ ఉన్నా కానీ అక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయినారు అంటేనే ఖచ్చితంగా నరేంద్ర మోడీ, అమిత్ షా పతనం మొదలైందని మాత్రం చెప్పొచ్చు. చూడొచ్చు ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఏ రకంగా చూడొచ్చు సీను. నమస్తే అన్న. నమస్తే నరసింహన్న. వాస్తవంగా ఏంటంటే జెన్జీలకు సంబంధించిన ఉద్యమం ఫలితమే ఏదైతే ఎవరైనా మాట్లాడితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరన్నా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు, యాంటీ నేషన్స్ అనే ఒక ముద్ర ఉండే, ఆ ముద్రని పటాపంచలు చేసి ఈరోజు జెన్జీలు ఏదైతే 25 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ దగ్గర చేసిన పోరాట ఫలితము ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకల మొత్తం ఏకమైంది. ఆ సందర్భంలోనే ఏదైతే బీహార్లో ఉన్నటువంటి ఉప ఎన్నిక ఏదైతే బీజేపీ అధ్యక్షుడు నబీన్ తన స్థానానికి రాజీనామా చేసి ఈరోజు బీజేపీలో ఎంపీగా రాజ్యసభ సభ్యుడు తీసుకున్న తర్వాత ఆయన దేశానికి అధ్యక్షుడు అయ్యిండు బీజేపీ పార్టీ. ఆ సందర్భంగా నిజంగా ఎక్కడైనా ప్రభుత్వంలో ఎవరుంటే సాధారణంగా ఆ సీట్లు అక్కడ ఉప ఎన్నికలు వస్తే వాళ్ళే గెలుస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో జూబ్లీహిల్స్ ఎన్నిక, అక్కడ నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. ఎక్కడ తీసుకున్న సర్వసాధారణంగా ఎక్కడ అధికారం ఉంటే, ఎవరైతే ప్రభుత్వంలో ఉంటే వాళ్ళే గెలుస్తారు. 99% అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా మనం రెండు గమనించాలన్నా, 30 ఏళ్ళు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్న నితిన్ నబీ కావచ్చు, ఆయన తండ్రి కావచ్చు, ఈయన కానీ 30 ఏళ్ళు బీజేపీ తన యొక్క సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం ఒకటైతే, రెండోది అంటే ఆ యొక్క రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఒక 6 మాసాల క్రితం భారీ మెజారిటీతో కైవసం చేసుకున్నది, బీజేపీ ప్రభుత్వం నిర్మించుకున్నది. ఈ రెండు ఇంత బలంగా ఉన్న ఇట్లా అక్కడ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి గెలిచిండంటే ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీహార్ కానీ మధ్యప్రదేశ్లో ఇట్లా ఏంటంటే తన స్థానాన్ని కోల్పోవడం జరిగింది. ఏదో గుజరాత్ అంటుంటాడు కదా, గుజరాత్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ చేసిన ఇట్లా అక్కడ ఇట్లా ఏంటంటే సాగు తప్పి లొట్ట వచ్చింది అన్నట్లా భారీ మెజార్టీతో గెలిచిన స్థానం ఇట్లా
ఈరోజు తక్కువ మెజార్టీతో గెలవడం జరిగింది. సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలిచింది, ఈ స్థానంలో తక్కువ మెజార్టీతో గెలిచింది. గెలవడం అనేది ఉత్తర భారతదేశంలో అయితే ఒక విప్లవం అయితే స్టార్ట్ అయ్యింది. బీజేపీ ఈ 12 సంవత్సరాల్లో చెప్పింది ఏంది, చేసింది ఏంది, డెవలప్మెంట్ విషయంలో ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మతం అనేది వ్యక్తిగత విషయము, కులం అనేది వ్యక్తిగత విషయము. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లా ముందుకు పోతుంది, ఎవరి ఈ కారకులు, ప్రతిదానికి కాంగ్రెస్ను మరియు విపక్షాల మీద ఎదురుదాడి చేసే బీజేపీ ఈరోజు ఆత్మరక్షణ ధోరణిలో పడింది. ఈరోజు ప్రజలకు మనము మతం మీద ఎంత విషయం చల్లినా అది కేవలం తాత్కాలికమైన విషయాన్ని ఈరోజు బీజేపీ గ్రహిస్తుంది. కాబట్టి వాళ్ళ ఐటీ సెల్ పనిచేస్తలేదు, బీజేపీకి సంబంధించిన శక్తులు వ్యక్తులు ఈరోజు మౌనంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దేశంలో ఒక పరివర్తన స్టార్ట్ అయిందన్న. ఈ పరివర్తన అనేది ఈరోజు బీహార్లో స్టార్ట్ అయింది. ప్రశాంత్ కిషోర్ గారు స్టార్ట్ చేసిన ఈ పరివర్తన దేశంలో ఉన్నటువంటి 6,000 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా 545 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా బీజేపీకి ఏదైతే మొదటిలో 2 స్థానాలు మాత్రమే ఏ విధంగా వచ్చినాయో మళ్ళీ మీరు ఆ గత వైభవం అంటే 2 స్థానాలు ఉన్నటువంటి స్థానానికి పడిపోయే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడితే యాంటీ నేషన్స్ అంటున్నారు, ఈ దేశంలో పేదరికం గురించి మాట్లాడితే యాంటీ నేషన్స్ అంటున్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడితే యాంటీ నేషన్స్ అంటున్నారు. ఈ దేశము ఇతర దేశాలతో పోటీ పడతలేదు, మనం వెనుకబడుతున్నామంటే వీళ్ళు యాంటీ నేషన్స్ అంటున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 గురించి మాట్లాడితే వీళ్ళంతా దేశద్రోహులు అంటున్నారు. ఇట్లా భారత రాజ్యాంగాన్నే కేవలం వాళ్ళ యొక్క ఉనికి కోసమే మాట్లాడుతున్న ఈ బీజేపీని ఖచ్చితంగా దించే రోజులు రావాలి. తెలంగాణలో ఇట్లా ఈరోజు జంజీ యుగం ప్రారంభమైంది. తెలంగాణలో ఇట్లా ఎక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను యాంటీ నేషన్స్, ఈరోజు దేశద్రోహులని ముద్ర వేసే ఈ యొక్క వ్యక్తులకు సరైన గుణపాఠం చెప్పే రోజులు ఆసన్నమైంది. ఈరోజు ఏదైతే ఎవరైనా ఏంది ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా, భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఈ దేశం ప్రశ్నిస్తుంది అనే ఒక నిదర్శనానికి ప్రత్యక్ష విజయం ఈరోజు పీకేఆర్ గెలవడం. సీన్ ఇంకొకసారి చెప్పు. మామూలుగానైతే ఏ దేశానికి ప్రధానమంత్రి ఎవరన్నా ఉంటే ఏదైనా ఇష్యూ మీద మీడియా సమావేశాలు పెడతారు, కానీ మొట్టమొదటిసారిగా మన దేశ ప్రధాని ఆయన 12.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఒక్కరోజు కూడా ప్రత్యక్షంగా మీడియా సమావేశం పెట్టలేదు. కానీ ఈరోజు చిన్నపిల్లలు రీల్స్ చేసినట్లు తన ఫోన్తో ఒక సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసే వరకు వచ్చిందంటే ఏ రకంగా చూడొచ్చు దీన్ని అసలు? అయితే ఒకటి ఈరోజు పేపర్లో చూసినా, ఒక 15 సంవత్సరాల యువతి అంటే ఒక చిన్న మైనర్ బాలిక, ఆమె నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించిందనే ధోరణితో ఆమె మీద కేసు పెట్టే ప్రయత్నం జరిగింది. తర్వాత వాళ్ళు ఏమనుకున్న పోలీసు వాళ్ళు ఈమె 25 ఇయర్స్ ఉంది, ఈమె మీద కేసు పెట్టాలన్నప్పుడు నేను 15 ఇయర్స్ సంబంధించిన వ్యక్తి అక్కడున్న పరిస్థితుల వల్ల నేను మాట్లాడుతా అంటే పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని తల్లిదండ్రులను భయభ్రాంతాలను గురి చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక బాలికకు మాత్రమే భయపడుతుండంటే మీరు అర్థం చేసుకోండి. సహజ సిద్ధంగా ఎవరు మాట్లాడలే ఇంతవరకు. అరే కేంద్రం మీద మాట్లాడితే, బీజేపీ మీద మాట్లాడితే నన్ను ఎక్కడ దేశద్రోహులు అంటారో, నన్ను దేశద్రోహ లిస్టులో పెడతారు అని బాధతో ఎవరు మాట్లాడలే. ఒక్కరు మాట్లాడితే పెడతావు, ఇద్దరు మాట్లాడితే పెడతావు. ఈ దేశం మొత్తం మాట్లాడుతుంది. ఎంతమంది మీద పెడతావు దేశద్రోహం కేసు కేసులు పెట్టు. ఆ రోజు ఇట్లా మాట్లాడతారు. స్వతంత్రం గురించి మాట్లాడేటప్పుడు దేశద్రోహులు అన్నారు భగత్ సింగ్ లాంటి వారసులను. అదేవిధంగా ఈ దేశానికి సంబంధించిన సంపద దోచుకపోతున్నారు అదానీ అంబానీ అంటే ఈరోజు నక్సల్స్, ఏదో అర్బన్ నక్సల్స్ అని పేర్లు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే వ్యక్తులను రకరకాల నిందలు వేసి రకరకాల చట్టాలతో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఒక ధోరణితో ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఎంతమంది మీద కేసులు పెడతావు? ఒక్కరి మీద పెడతావు, ఇద్దరి మీద పెడతావు. ఈ దేశం మొత్తం నేను ప్రశ్నిస్తుంది. నరేంద్ర మోడీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి ఎన్నాళ్ళు ఈరోజు పబ్బం కడుగుతావని ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. జంజీ యుగానికి సంబంధించిన యువకులు ఇట్లా 25 సంవత్సరాల లోపున్న యువకులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు సమాధానం చెప్పలేక ఈరోజు ఎన్ని కేసులు పెడతావో నువ్వెన్ని కేసులు పెట్టినా ఈరోజు బెదిరే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మీరెంత కపట నీతితో మాట్లాడుతున్నారో, నిర్భయంగా సత్యంగా ఈ దేశం ఇతర దేశాలతో పోటీ పడాలంటే, ఆర్థికంగా బలంగా ఉండాలంటే, విద్యాపరంగా బలంగా ఉండాలంటే యువత మొత్తం ఆలోచన చేస్తుంది. వాళ్ళకు సమాధానం చెప్పు. కేసులు పెట్టు, ఎలాంటి కేసులైనా పర్లేదు, భరించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ దేశం కోసం అనే ఆలోచన ఈరోజు యువత చేస్తుంది. కాబట్టి వాళ్ళకి భయపడుతున్నారు. ఇంకొకటి సీను, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 15-16 మంది ప్రధానమంత్రులు కలిసి ఇప్పటి వరకు ఈ దేశం అప్పు 50 లక్షల కోట్లు ఉండే. ఈయన గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 150 లక్షల కోట్ల అప్పు చేసిండు.
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మాడు. మరి ఏమైపోయినట్లు, ఎక్కడ పోయినట్లు, ఇంత అప్పు దేనికి చేసినట్లు? దాని గురించి మాట్లాడితేనే కదా ఈ రకంగా మాట్లాడితే మనల్ని దేశద్రోహులు అంటున్నారు. మొన్నటి వరకు మన అందరినీ దేశద్రోహులు అన్నారు. ఏం చేస్తారు? అదాని అంబానీకి జేబులు నింపిండ్రు. ఒకప్పుడు అదాని స్థానం ఏంది? కుబేరుల స్థానంలో ఎక్కడో దాదాపు 200-300 ఉంటే అప్పుడు టాప్ 5 ఉన్నాడు. ఓకే, కేవలం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే అదాని, అంబానీ, రిలయన్స్ సంబంధించిన ఒక వ్యాపార లావాదేవీలు గమనించండి. ఈరోజు ప్రపంచంలో ఏదైతే గొప్ప గొప్ప వ్యక్తులతో పోటీ పడే పరిస్థితి కల్పించిందంటే కేవలము బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. ప్రజల ఆస్తులు మొత్తం తీసుకున్నారు, గుట్టలను మింగుతున్నారు. ఏదైతే అరవాలి పర్వతాలకు సంబంధించిన భారతదేశానికి ఏదైతే మధ్యగా వ్యాపించిన అరవరి పర్వతాన్ని లాగం చేస్తున్నారు. మైనింగ్ వాళ్ళదే, పెట్రోలియం వాళ్ళదే. ఈరోజు ఎక్కడ దేశ సంపద ఎక్కడుంటే అక్కడ అదాని, అంబానీ కాలు పెట్టిండ్రు. కాబట్టి వాళ్ళు ప్రపంచ దేశాలతో ఏదైతే సంపన్నులుగా అగ్రగామిగా నిలిచిండ్రు. కాబట్టి ఈ సంపద మొత్తం తీసుకుపోయి కొందరు చేతులు పెడుతున్నామని ప్రశ్నిస్తూనే దేశద్రోహులు అంటున్నారు. మొన్నటి వరకు మేము ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటారు. దేశం మొత్తం ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళందరినీ దేశద్రోహులు అంటారా, ఏమంటారో ఈరోజు ప్రజలే తేల్చుకునే సందర్భం. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇకనైనా మీరు ఈ రీల్స్ మీద కాకుండా, దేవుళ్ళ మీద కాకుండా, కులాల మధ్యన మతాల మధ్య మీద కాకుండా ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఈ దేశం ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతున్నది, అప్పుల కుప్పలు అవుతున్నాయి. ఈరోజు మనం డాలర్తో చూసుకున్నట్లయితే రూపాయి విలువ దగ్గర 100 రూపాయలకు దగ్గర వచ్చిందా? పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంటు బిల్లుల ధరలు పెరుగుతున్నట్టున్నాయి. ప్రతీది పెంచుకుంటా పోయి ఈ దేశాన్ని మాత్రం నిండా ముంచుతున్నావు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు మొత్తం విద్యా ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళని మత్తుకు, డ్రగ్స్కు బానిసలయ్యే పరిస్థితి తీసుకొచ్చినావు. కాబట్టి ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టు. విద్యార్థులు దలుచుకుంటే, ఇటువంటి ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాలు దలుచుకుంటే పాలకులను, కుర్చీలను మొత్తం కూకటి వేళ్లతో పెకిలించినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఇకనైనా బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, మీరు ఎంతసేపు ఈ రాముల మీద, సీతమ్మ మీద ఏదో మీకు ఎక్కడ లేని భక్తి ఉన్నట్లు ప్రదర్శిస్తున్నారు. అదే రాములవారి ఉండినే దొంగతనం చేస్తున్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి దొంగలు. కాబట్టి యావత్ దేశం మొత్తం చూస్తున్నది. ఈ బీజేపీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద ఉక్కుపాదం మోపిందని మాత్రం చెప్పొచ్చు. దానికి ఉదాహరణనే నిన్న జరిగినటువంటి 3 ఉప ఎన్నికలల్లో 2 స్థానాలను మీరు ఓడిపోవడం జరిగింది. ఒక దగ్గర కాంగ్రెస్ గెలిచింది, ఇంకో దగ్గర ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. కాబట్టి ఇకనైనా మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఈ దేశం ఏ రకంగా సర్వనాశనం అయిపోతుందో దాని మీద దృష్టి పెట్టండి. పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే కాంగ్రెస్ వాని మీద, ఇంకోని మీద, ఎంఐఎం. నిజంగా చెప్పాలంటే సీను, ఎంఐఎం లేకుంటే ఈరోజు అసలు బీజేపీ పార్టీ లేదు. పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే ఒక పక్కన రాముని మొక్కుతారు, ఇంకో పక్కన ఓవైసీని మొక్కుతున్నారు వీళ్ళు. లేదన్నా, ఓవైసీ, కిషన్ రెడ్డి, బీజేపీ అంతా చీకటి దోస్తులు. ఎంఐఎం లేకపోతే బీజేపీ లేదు, బీజేపీ లేకపోతే ఎంఐఎం లేదు. వీళ్ళిద్దరు ఏంటంటే ఆయన లేదా 30 ఏళ్ళు రాజకీయం ఒకటే సీట్లో గెలుస్తాడు. కిషన్ రెడ్డి గారేమో అంబర్పేటలో, సికింద్రాబాద్లో గెలుస్తాడు, అంబర్పేటలో గెలుస్తారు. అంబర్పేటలో దాదాపు 40-50 వేల మంది ముస్లింల ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లు అంతా ఎక్కడ పడతాయి? కిషన్ రెడ్డి గారికి పడతాయి. వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండ్తోనే రాజకీయాలు చేస్తున్నారు. ఇది ప్రజలకు అర్థమైతే లేదు. వీళ్ళు నైట్ మంచిగా కూర్చొని మాట్లాడుతూ దోస్తాన్ చేస్తారు, బయటకు వచ్చి తర్వాత హిందూ ముస్లిం అని ఒక గొడవ పెడతారు. ఓవైసీ దొంగనే, కిషన్ రెడ్డి దొంగనే. ఏది ఏమైనా ఇకనైనా ఈ దేశంలో వస్తున్నటువంటి విద్యార్థులు ఏమనుకుంటున్నారు, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారో చూసి పరిపాలన ఆ రకంగా కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. ఇది చూస్తూనే ఉండండి అసన్ టీవీ.